హాయ్ అండి అందరికీ. డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూద్దాం గ్రామర్ పాయింట్స్. టెక్స్ట్ బుక్ నుండి రాసినవండి ఇవి, మీరేం అపోహపడద్దు. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఒక హల్లుకు వేరొక హల్లు ఇది. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దానిని ఏమంటారు? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దానిని ఏమంటారు? చూడండి, ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తు చేరింది, చూసారా? వీటిని ఏమంటారంటే సంయుక్త వాక్యం అంటారు. చూడండి, క్ష అనే సంయుక్త అక్షరాన్ని విడదీస్తే ఏమొస్తుందంటే ఫస్ట్ కాకి పొల్లు వస్తుంది, నెక్స్ట్ షా పొల్లు వస్తుంది, నెక్స్ట్ యా పొల్లు వస్తుంది, తర్వాత ఆ వస్తుంది. చూడండి వాటి యొక్క ఆర్డర్ పైనుండి కింద వరకు ఎలా ఉన్నాయో ఆ ఆర్డర్లో రాస్తూ, అది క్ష కాబట్టి ఆ వస్తుంది. అదే క్షాకి దీర్ఘం వచ్చింది అనుకోండి, క్షాకి దీర్ఘం వస్తే ఆ వస్తుంది, క్షీ ఇలా వస్తే ఈ వస్తుంది, చివరిది అలా మారుతుంటుంది అన్నమాట. నెక్స్ట్, సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు తెలుగులోనికి వచ్చాయి, వాటికి గల పేరేంటి? వాటినే మనం ప్రకృతులు అంటారు. కొన్ని పదాలు వర్ణలోపం, వర్ణాగమ, వర్ణాధిక్య, వర్ణ వ్యత్యయాది, లోప, వర్ణాగమ, వర్ణాధిక్య, వర్ణ వ్యత్యయాది మార్పులతో మారినటువంటి పదాలకు గల పేరేంటి? వికృతి అంటారు. ఆహారం యొక్క వికృతి రూపం ఏమిటి? ఓగిరం. పరుషాక్షరాలు కచడతపులు, సరళాక్షరాలు గజడదబులు, అందరికీ తెలిసినవే. వర్గయుక్కులు అనగా రెండవ మరియు నాలుగవ వర్గం యొక్క పద అక్షరాలనే మనం వర్గయుక్కులు అంటారు. ఒత్తుతో ఉన్నటువంటి ఈ 10 అక్షరాలనే వర్గయుక్కులు అంటారు. అంతస్తాలు అనగా య, రా, లా, వా అనేవి అంతస్తాలుగా చెప్పబడతాయి. ఊష్మాలు అనగా సే, షే, ష, సా, హ. షే, ష, స, హ అనేవి ఊష్మాలుగా చెప్పబడతాయి. కానీ అనునది ఏ భాషా భాగం? కానీ అనునది అవ్యయం. అంటే అవ్యయం. అంటే లింగ వచన భేదం ఏది లేదనమాట. లింగ వచన విభక్తి భేదం లేనిదే అవ్యయం. నామవాచకం లేదా సర్వనామానికి ఉన్నటువంటి గుణాన్ని తెలిపేది విశేషణం. నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం. లింగ వచన విభక్తులు లేని దానిని ఏమంటారు? అవ్యయం అంటారు. తరువులు అనగా అర్థం. వృక్షాలు, బూరుహములు అన్న వృక్షాలే. తరువులు అన్న బూరుహములు అన్న వృక్షాలే. అలాగే దివ్వే అనునది ఏ పదం యొక్క వికృతి? దీపం. పదాల మధ్య ఈయ అంటే యా యొక్క పొల్లు అదనంగా వచ్చి చేరడాన్ని ఏమంటారు? ఎడాగమం అంటారు. మేగుడొక అనునది ఏ సంధి? మేగుడు ప్లస్ ఒక అనునది ఉత్వ సంధి. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? సమాసం అంటారు. సమాసంలో ఉన్న 2 పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది. సమాసంలో ఉన్న 2 పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ఏ సమాసం? ద్వంద్వ సమాసం అవుతుంది. ఉభయ పద పదార్థంబు ద్వంద్వంబు అంటారు. అందుకే ఉదాహరణ చూస్తే కూరగాయలు. చూడండి, ఇక్కడ గాయలు గా వస్తుంది, కూరకాయలు అని రాదు. కూరగాయలు అను పదం యొక్క విగ్రహవాక్యం కూరయును కాయయును. ఇక్కడ కాయ వస్తుంది, ఇక్కడ కలిపి రాసేటప్పుడు గాయ వస్తుంది. అంటే ఇక్కడ సరళం వాడాలన్నమాట. నెక్స్ట్ వన్, పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు? విభక్తులు అంటారు. నన్ అనునది ఏ విభక్తి? నన్ అనునది సప్తమి విభక్తి. నిన్ను, నున్ను, లన్ అనునవి ఏ విభక్తి ప్రత్యయములు? ద్వితీయ విభక్తి. హరి అను పదం యొక్క నానార్థం ఏమిటి? కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? అసలు అందులో అసమాపక క్రియలే ఉండవు. ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉండవచ్చు, కానీ అంటే ఒక సమాపక క్రియ ఉంటుందిలేండి. సామాన్య వాక్యం అయితే ఒక సమాపక క్రియ. ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం అయిపోద్ది. అంటే అసమాపక క్రియలు అయితే అసలు ఉండకూడదు. ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నాయంటే అది సంశ్లిష్ట వాక్యం. 2 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలతో ముగిసే వాక్యము సంయుక్త వాక్యం. నెక్స్ట్ వన్,
సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యంగా మార్చడంలో జరిగే ప్రక్రియ ఏమిటి? సమాపక క్రియలనేవి అసమాపక క్రియలుగా, సమాపక్రియ అసమాపక క్రియలుగా మారుతుంది. పక్షి ఇంద్రుడు అనగా ఎవరు? గరుత్వంతుడు. వెలది అనగా అర్థమేమిటి? వెలది అంటే స్త్రీ, పొలతి, నారి, జనని, మాత, తల్లి, ఇంతి. పొలతి చూడండి, ఇన్ని పేర్లు ఉన్నాయి. పొలతి, వెలది అన్న స్త్రీయే. పొలతి, నారి, జనని, మాత, తల్లి, ఇంతి, ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. పాపం యొక్క నానార్థక పదాలు ఏమిటి? పాతకము, దురితము. పాతకము, దురితము. దేశభక్తిని కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి. దీనిని సంయుక్త వాక్యంగా మార్చగా ఏమవుతుంది? దేశభక్తిని కలిగి జీవించాలి. దీనిని రెండింటిని కలిపి రాస్తే ఏమవుతుందంటే దేశభక్తిని కలిగి జీవించాలి. అత్వసంధి. అత్వసంధి ఎలా జరుగుతుంది? అత్వసంధి బహుళంగా జరుగుతుంది. గడియ అనే పదానికి అర్థం ఏమిటి? 24 నిమిషాలనే గడియ అంటారు. అంటే ఒక గంట కాలాన్ని గడియ అంటారు. గుర్రం అనే పదానికి సమానార్థక పదాలు ఏమిటి? గుర్రం అనే పదానికి సమానార్థక పదాలు ఏమిటి? అశ్వము, హయము. అరథం అను పదం అనునది ఏ పదం యొక్క వికృతి? రథం యొక్క వికృతి. చూడండి, హయము అన్న గుర్రమే, అశ్వము అన్న గుర్రమే. ముల్లోకాలు అనునవి ఏ సమాసం? ముల్లోకాలు 3 లోకాలు కదా, 3 అని సంఖ్య గల లోకాలు ముల్లోకాలు. 3 అనునది సంఖ్యాపదం కాబట్టి సంఖ్యన పదము అనేటటువంటిది పూర్వపదంగా ఉండే సమాసానికి గల పేరే ద్విగు సమాసం. సో ఇక్కడ ముల్లోకాలు అనున్నది ద్విగు సమాసం. మన టెట్లో కూడా ఇచ్చారు. తిరగకేమి అనున్నది ఏ సంధికి చెందుతుంది? తిరగక ప్లస్ ఏమి అత్వసంధి. వెంకప్ప అను పదం సంధి పేరు రాయాలి. పదం విడదీసి సంధి పేరు రాస్తే వెంక ప్లస్ అప్ప అత్వసంధి. సమ ప్రాధాన్యం గల 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు, ఇక్కడ చూడండి, వాక్యాలు కలిస్తే ఏర్పడే వాక్యం ఏమిటి? సంయుక్త వాక్యం. ఉర్వి అనగా అర్థం ఏమిటి? ఉర్వి అంటే భూమి, ధరణి, పుడమి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఉర్వి అంటే భూమి. ఆ వర్ణం యొక్క సవర్ణాలు ఏమిటి? ఆ వర్ణం యొక్క సవర్ణాలు ఆ అవుతుంది, ఆ అవుతుంది. ఈ వర్ణం యొక్క సవర్ణాలు ఈ అవుతుంది, ఈ అవుతుంది. అరు వర్ణం యొక్క సవర్ణాలు అరు అవుతుంది, అరు అవుతుంది. అట్లా అన్నమాట. సీతకు ఆనందం కలిగింది, రాముడికి ఆనందం కలిగింది అనే వాక్యాలు సంయుక్త వాక్యంగా మారిస్తే సీతారాములకు ఆనందం కలిగింది. వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే ఆ వాక్యం ఏమవుతుంది? ప్రశ్నార్థక వాక్యం. అబ్బా హనుమంత ఎంత బలవంతుడో అను వాక్యం ఏ వాక్యం? ఆశ్చర్యార్థక వాక్యం. ఉదకం అను పదానికి అర్థం నీరు, జలము, సలిలము. నీరు, జలము, సలిలము అన్నా కానీ నీరే. ఉదకము అన్నా కానీ నీరే. త్రిలోదకాలు ఇవ్వడం అనగా అర్థం ఏమిటి? సంబంధం లేదా అనుబంధాన్ని తెంచుకోవడాన్ని త్రిలోదకాలు ఇవ్వడం అంటారు. డూడు బస్వన్న లెసన్లో ఉంటుంది. గుణములు అనగా అర్ర మొదటి ఆ ఇది అర్లను గుణములు అంటారు. దేవర్షి గుణసంధి. దేవ ప్లస్ ఋషి గుణసంధి. కాలు, సేతులు. చూడండి, ఇక్కడ మామూలు సా వస్తుంది, సరళాలు వస్తుంది. ఇక్కడ సేతులు కలిపేటప్పుడు, విడదీసేటప్పుడు కాళ్ళును చేతులను, ఇక్కడ చే వస్తుంది, కచ్చడి తపల్లో చే వస్తుంది, పరుషాలు వస్తుంది. ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్నిచ్చే వాక్యానికి గల పేరు అనుమత్యర్థక వాక్యం. నీవు కలకాలం చల్లగా ఉండుగాక అనున్నది ఆశీర్వాదక వాక్యం. నీవు లోపలికి రావచ్చు, ఇక్కడ అనుమతిస్తున్న రావచ్చు అని అనుమత్యర్థక వాక్యం. నీవు పద్యం చదివావా అను వాక్యం ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చేయకండి అను వాక్యం నిషేధార్థక వాక్యం. ఇక్కడ కొన్ని మీనింగ్స్ చూస్తే కినియు అంటే కోపించు, తనరు అంటే ప్రకాశించు, డెందము అంటే హృదయము, తిలలు అంటే నువ్వులు, దేదీప్యమానం ప్రకాశవంతం, నెమ్మి అంటే ప్రేమ క్షేమం, భ్రాతృజనం అంటే అన్నదమ్ములు, పుంగవం అంటే ఎద్దు, బసవన్న అన్న ఎద్దే. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులకు గల పేరు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నింటికి గల పేరే స్థిరాలు. కంఠతాళవ్యాలు అంటే అయ్యలను కంఠతాళవ్యాలు అంటారు. కంఠ్యోష్ట్యాలు అంటే ఓ అవులను కంఠ్యోష్ట్యాలు అంటారు. దంత్యోష్ట్యం అంటే వాని దంత్యోష్ట్యం అంటారు. కా నుండి మా వరకు గల అక్షరాలు లేదా హల్లులకు గల పేరేంటి? కా నుంచి మా వరకు ఉంటాయి కదా, వాటికి స్పర్శాలు అంటారు.
సెవెంత్ క్లాస్లో ఉన్నవి చూద్దాం. కాయం యొక్క నానార్థ పదాలు: శరీరము, తనువు. ముద్ర పదం యొక్క ప్రకృతి పదం ముద్దర. అచ్చులకు గల పేర్లు: స్వరాలు, ప్రాణాలు, నాదాలు. స్వరాలు, ప్రాణాలు, నాదాలు. కర్మను గురించి తెలియజేసేటటువంటి సందర్భంలో వాడే విభక్తికి ఏమంటారు? ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అంటారు. కర్మను గురించి తెలియజేసే సందర్భంలో వాడే విభక్తి ద్వితీయ విభక్తి ప్రత్యయం. కరవాలం అనగా అర్థం ఏమిటి? కత్తి లేదా ఖడ్గం. ఎటు నుండి చదివినా ఒకే అర్థాన్నిచ్చే పదానికి గల పేరేంటి? ఎటు నుండి చదివినా ఒకేలాంటి అర్థం కాదు, ఒకేలాంటి పదాలు. ఎటు నుండి చదివినా ఒకే పదం వస్తుందన్నమాట. ఆ అలాంటి పదాలను ఏమంటారు? భ్రమక పదాలు లేదా కచ్చిక పదాలు లేదా పద భ్రమణం అంటారు. నటన, పులుపు, వలువ ఇలాంటివన్నీ కూడా భ్రమక పదాల కిందే వస్తాయి. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది లేదా దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు ఏంటి? క్రియకు ముందు భాగంలో క్రియను పట్టుకొని ఎవరు, ఏది, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చేది ఏంటి అంటే కర్త. కలవాడని అనే పదాన్ని విడదీసి సంధి పేరు రాస్తే కలవాడు ప్లస్ అని ఉత్వ లేదా ఉకార సంధి. అబ్బో, అయ్యయ్యో అనునవి అవ్యయాలు. అది విభక్తి అడిగేటప్పుడు సంభోవన విభక్తి కూడా కొన్ని అవ్యయాలుగా ఉంటాయన్నమాట. గొప్ప అనునది. గొప్ప అనునది ఒక విశేషణం. గొప్ప అనునది ఒక విశేషణం. నవనీతం అనగా అర్థం వెన్న. ఫలం యొక్క వికృతి రూపం పండు. చేష్ట యొక్క వికృతి రూపం చేత. ఉత్వ సంధి జరిగే విధం తప్పకుండా జరుగుతుంది లేదా నిత్యంగా జరుగుతుంది అని ఉత్వ సంధి జరిగే రూపం అన్నమాట. సంధి జరిగేటప్పుడు ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం. అంటే ప్రవర్తించవచ్చు, ప్రవర్తించకపోవచ్చు, రెండూ జరుగుతాయి. సంధి జరిగేటప్పుడు రెండూ జరుగుతాయి. అలాంటి రూపం ఏదైతే ఉందో దానికి గల పేరు వైకల్పికం. సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని, కారణం గురించి కానీ ఉపయోగం గురించి కానీ సాధనాన్ని గురించి కానీ చెప్పే సందర్భంలో వాడే విభక్తి ఏంటి అంటే తృతీయ విభక్తి ప్రత్యయాలు. ఏ విభక్తి వాడతారు? తృతీయ విభక్తి ప్రత్యయాలు వాడతారు. చేత, చే, తోడ అన్నట ఆ ప్రత్యయాలు వాడతారు. కారణాన్ని గురించి, ఉపయోగాన్ని గురించి, సాధనాన్ని గురించి వాడే ప్రత్యయం ఏది క్రింది వాటిలో లేదా క్రింది వాటిలో విభక్తి ఏది అని అడిగారు అనుకోండి. ప్రత్యయం అని అడిగితే చేత, చే, తోడ అలాంటివి ఇస్తాడు. విభక్తి ఏది అని అంటే తృతీయ విభక్తిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇదమిద్దరం అనగా అర్థం ఏమిటి? ఖచ్చితంగా అని అర్థం. నిభా పదం యొక్క వికృతి. నిభా పదం యొక్క వికృతి నెపము. ముక్కు మీద వేలేసుకొను అనే పదం అనునది జాతీయానికి చెందుతుంది. వాక్యాల్లో క్రియకు ముందున్న పదమైన కర్మకు చివర వచ్చే ప్రత్యయాలు ఏమిటి? వాక్యాల్లో క్రియకు ముందున్నటువంటి పదం కర్మ కదా. ఈ కర్మకు చివర వచ్చే ప్రత్యయాలు ఏమిటి? ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నీ, ను అనేటటువంటి ప్రత్యయాలు. సిరిసిరి మువ్వ శతకకర్త ఎవరు? శ్రీశ్రీ. కాళికాంబ సప్తసతి శతక ముకుటంలోని పక్షి ఏమిటి? హంస. సుభాషిత రత్నావళి కర్త పేరులో ఉండే జంతువు ఏమిటి? ఏనుగు. దూర్జటి రాసినటువంటి శతకం ఏమిటి? కాళహస్తీశ్వర శతకం. యందు అనే ప్రత్యయం గల విభక్తి ఏమిటి? సప్తమి విభక్తి. చూడండి. హరిజన శతకకర్త కుసుమ ధర్మన్న 20వ శతాబ్దం. తెలుగు బాల శతకకర్త కరుణశ్రీ లేదా జంధ్యాల పాపయ్య శాస్త్రి. స్థలము యొక్క వికృతి రూపం తలము. నకారానికి గల పేరు ధృతం. ప్రస్తుతం వ్యవహారంలో లేదనమాట ఈ ధృతం అనేది. ధృతం అనేది 4 రూపాల్లో ఉంటుంది. నెక్స్ట్ బిట్ ఉంది చెప్తా. పదాలను విడదీసినప్పుడు పూర్వపదము, పరపదము రెండింటిలోనూ ఒకే పదం కనిపిస్తుంది. ఇలా రెండూ కూడా ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదానికి గల పేరు ఏంటి అంటే ఆమ్రేడితం. మనకు తెలుసు కదా, పదాలను విడదీసినప్పుడు రెండు ఒకేలాంటి పదాలు వస్తాయి. మొదట ప్లస్ మొదట, మొట్టమొదట. చూడండి, మొదట ప్లస్ మొదట విడదీసినప్పుడు రెండు ఒకేలాంటి పదాలు వచ్చాయి అనుకోండి. అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. నెక్స్ట్ వన్ ఆప్యాయము, భయము. ఆప్యాయము, భయము, పరాజయము, విరామం వంటి సందర్భాలలో చెప్పేటప్పుడు పదాల చివర వచ్చేటటువంటి ప్రత్యయం ఏమిటి? అపాయం వలన, భయం వలన, పరాజయం వలన, అలా వలన అనేటటువంటి ప్రత్యయం అనేది వస్తుందంట. ఇది పంచమీ విభక్తికి చెందుతుంది.
నెక్స్ట్ ఇతరము, పూర్వము, అన్యము, పరము. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు వాడే ప్రత్యయం ఏమిటి? ఇలాంటి అర్థం వచ్చే పదాల సందర్భంలో వాడే ప్రత్యయం ఏమిటంటే కంటే అనే ప్రత్యయం వాడతాం. ఇతరుల కంటే, పూర్వం కంటే, పరము కంటే, అన్యము కంటే అనే పదాన్ని వాడతాం. ఇది పంచమీ విభక్తి. మూలిక పదం యొక్క వికృతి రూపం ఏమిటి? మొలక. మూలిక అనే పదం యొక్క వికృతి రూపం మొలక. దృఢ అనే పదం యొక్క వికృతి రూపం దిటవు. కొక్కెర. కొక్కెర అనగా అర్థం కొంగ. అబ్ది అనగా అర్థం సముద్రము, జలది. అంబోది. అంబోది అన్న సముద్రమే. అబ్ది అన్న సముద్రమే. జలది అన్న సముద్రమే. పాతోది అన్న సముద్రమే. కడలి అన్న సముద్రమే. చూసుకోండి, ఈ 5 పేర్లు ఇవన్నీ సముద్రమే. సాల్వము అనగా అర్థం డేగ. సాబకం అన్న అర్థం పిల్లి కూన. సూర్యాత్మజ, ఇది ఇంపార్టెంట్, కింద ఆప్షన్స్లో వస్తాయి. గంగా నది, యమునా నది, సరస్వతి నది ఇలా ఇచ్చేయచ్చు. సూర్యాత్మజ అంటే యమునా నది. విజయుడు అంటే అర్థం అర్జునుడు. గాంధీవి. గాంధీవి అనగా ఎవరు అంటారు. మీకు విజయుడు అని అడగరు. గాంధీవి అంటే అర్థం ఎవరు? అర్జునుడు, విజయుడు. ఓకేనండి. ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఏమంటారు? ఆగమం అంటారు. ధృతము కనిపించే రూపం ఏంటి? 4 రూపాలు. అరసున్న, సున్నా, పొల్లు. నకారం యొక్క పొల్లు ను. అరసున్న, సున్నా. స్వరం అర్ధస్వరము, పూర్ణస్వరము, నకారం పొల్లు ను. ఇవన్నీ త్రికములు అనగా ఆ ఈ ఏ. ఆ ఈ ఏలను త్రికములు అనేటటువంటి సర్వనామాలనే త్రికములు అంటారు. జీవికి పుట్టింది కానీ చలనం లేనిది ఏమిటి? గురుడ్డు. తొలి తెలుగు నాటకం ఏమిటి? మంజరి మధుకరీయం. కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రచించారనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ పార్ట్ 3 రిలీజ్ చేస్తున్నాను.